ఈరోజు మనం హైదరాబాద్లోని మోతినార్ ఉన్నాం అండ్ ఇది కూడా బ్యాంబూ కర్టన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లా అండ్ ఇక్కడ మనకైతే బ్రో అయితే ప్లెయిన్లా అండ్ ప్రీమియంలో కూడా మనకైతే క్వాలిటీస్లు ఇస్తారు అండ్ దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తన మాటలనే తెలుసుకుందాం. అండ్ బ్రో ఈ ప్లెయిన్కి అండ్ ప్రీమియంకి ఉన్న డిఫరెన్సెస్ ఏంది అండ్ ఇవి ఎలా ఇస్తారు ఇదంతా మాకు A to Z డీటెయిల్స్ చెప్పరా? ఓకే అండి. హాయ్ అండి, నా పేరు మహేష్. మాది వచ్చేసి బండా స్మార్ట్ అండి. మాది మోతినార్లో ఉంది వర్క్షాప్. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్యాంబూ కర్టెన్స్ అండి. ఇది మీకు ఐడియా ఉండుంటుంది ఇది చూస్తూ ఉంటే కనుక. మనకి ఇది బ్యాంబూ కర్టెన్స్ ఏంటంటే మనకు బాల్కనీలోకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మనకు ఎండాకాలంలో అండ్ వర్షాకాలంలో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. ఇది ఓన్లీ మనకు కమర్షియల్ పర్పస్లో కాకుండా డొమెస్టిక్ పర్పస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాము. సో మన దగ్గర స్పెషల్ ఏంటి అంటే ఈ ప్లెయిన్ బ్యాంబూ అయితే మనకు వేరే దగ్గర కూడా దొరికేస్తుంది, కానీ కాకపోతే మన దగ్గర స్పెషల్ ఏంటంటే ఇలా డిజైన్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి మనకు ఈ డిజైన్లో వస్తుంది అనమాట. ఈ డిజైన్ది మనము సౌత్ ఇండియాలో మనం మాత్రమే చేస్తూ ఉంటాము. అంటే మిగిలిన వాళ్ళు కూడా కొద్దిగా ఉండొచ్చు, కానీ హైదరాబాద్లో మాత్రం మనం ఎస్పెషల్గా మనం చేస్తూ ఉంటాం అనమాట. దానికి దీనికి తేడా చూడండి ఒకసారి. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. ఇంకా ఈ డిజైన్స్ వచ్చేసరికి ఆ లుక్ అనేది మనకు అసలుకి చేంజ్ ఉందన్నమాట. ఒకసారి ఈ ప్లెయిన్ బ్యాంబూలో కనుక ఇలా తీసుకుంటే కనుక మనకు ముందు సైడ్ వచ్చేసి మనకు బ్యాంబూ కర్టన్స్కి గ్రీన్ కలర్ పెయింట్ వేసాము. సో వెనకాల నెట్ ఉంటుంది, మనం రోలింగ్ ఇలా వేసుకోవచ్చు. ఇది హైట్ అడ్జస్ట్మెంట్ గురించి అనమాట. అంటే ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు హైట్ అడ్జస్ట్ చేసేసుకొని ఇలా మనము కట్టేసుకోవచ్చు. ఇంకా ఇలా కట్టేసుకోవచ్చు, హైట్ అడ్జస్ట్ అవుతుంది. సో దీంట్లో మనకు ఒక 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. వన్ ఈజ్ గ్రీన్ ఒకటి, నెక్స్ట్ మనము ఇది బ్రౌన్ కలర్ అని చెప్పేసి అంటూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ కలర్ వచ్చేసి మనం బ్రౌన్ కలర్ అంటూ ఉంటామండి. ఈ బ్యాంబూ స్టిక్స్కి ఇది మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ పెయింట్ వేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా చూడండి ఇది ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మల్టీ కలర్ అంటూ ఉంటాము. ఇది స్ట్రైప్స్ లాగా ఉంది కదా, ఈ కలర్ ఒకటి అనమాట. సో టోటల్గా మన దగ్గర 3 కలర్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇప్పుడు కస్టమర్స్ కానీ కస్టమైజేషన్ కలర్స్ అడిగితే మీరు ప్రిపేర్ చేస్తారా? మనకు దీంట్లో మాత్రం 3 కలర్స్ ఉంటాయి. సో కస్టమైజ్ సైజెస్ మనం ప్రిపేర్ చేస్తాం. మనకి ఏ సైజ్ కావాలనుకుంటే కనుక ఆ సైజ్ మనం ప్రిపేర్ చేస్తాం. ఇది కమర్షియల్ అండ్ డొమెస్టిక్ పర్పస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ బిజినెసెస్ ఎక్కువ ఏమేమి ఎంకరేజ్ చేస్తారు బ్రో? ఇలాంటి ఏ బిజినెస్ మీరు మెయిన్ సప్లైస్ ఇస్తారు? అంటే మామూలుగా ఇప్పుడు రెస్టారెంట్లలో హోటల్లో కానీ ప్రతి దగ్గర ఇది ఎక్కడ యూజ్ అవ్వదు అని చెప్పేసి కాదు, ఎవ్రీవేర్ ఇంకా ప్రతి దగ్గర కూడా మనకు దీని యూజేజ్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి చాలా డిమాండ్ ఉంటుంది దీనికి. స్మార్ట్ ద్వారా ఇంకేమేమి సర్వీసెస్ బ్రో? ఓన్లీ కర్టన్స్ ఇంకేమైనా సర్వీసెస్ ఎక్సెస్ ఇస్తారా? లేదండి, మాది వచ్చేసి ఇది బ్యాంబూ కర్టన్స్. నెక్స్ట్ మనం మస్కిటో మిస్ డోర్స్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాము. సో వాటితో పాటు మనకు విండోస్కి రోలర్ బ్లైండ్స్, నెక్స్ట్ మామూలుగా కర్టన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కర్టన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ హనీకోమ్ ప్రోడక్ట్ అని ఈ క్లోత్ హ్యాంగర్స్, బట్టలు ఆడుకునే హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. మా స్టోర్ వచ్చేసి PR నగర్లో ఉంది. ఇది వచ్చేసి మనకు చిన్న వర్క్ షాప్ అనమాట ఇక్కడ మోతీనగర్లో. బ్రో మీ సర్వీసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి అండ్ ఎక్కడెక్కడ దాకా మీ సర్వీసెస్ వెళ్తాయి అండ్ ఆల్సో మీరు ఇన్స్టాలేషన్కి ఏమైనా ఛార్జ్ చేస్తారా? అది మాకు క్లారిటీ ఇవ్వండి. అదే అండి, యాక్చువల్లీ మా సర్వీసెస్ వచ్చేసి మనకు ఇప్పుడు ఇన్స్టాలేషన్ వచ్చేసి విత్ ఇన్ ద హైదరాబాద్లో అయితే మేము ఫ్రీ ఇన్స్టాలేషన్ చేస్తామండి. సో మనకు అవుట్ ఆఫ్ ది సిటీ అని చెప్పేసి అనుకుంటే కనుక మేము ఎక్స్క్లూడింగ్ ఇన్స్టాలేషన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. మనకు బయట కూడా డీలర్స్ ఉన్నారు. సో ఇంకా మీకు కూడా ఎవరికైనా డీలర్షిప్ కావాలనుకుంటే కనుక ఆ స్క్రీన్ పైన ఈ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక మనం మాట్లాడదాం ఇంకా మిగిలిన డీటెయిల్స్ గురించి. ఎందుకు బండా స్మార్ట్ని మేము ప్రిఫర్ చేయాలి అంటే కస్టమర్కి చాలా ఉన్నాయి మార్కెట్లో. అవునండి. సో మీ దగ్గర రావాలంటే ఒక రీజన్. అవునండి. సో మంచి క్వశ్చన్ ఇచ్చారండి ఇది కూడా. ఎందుకంటే మామూలుగా క్లయింట్స్ కూడా బయటకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు ఎందుకు మీ దగ్గర తీసుకోవాలని చెప్పేసి చాలామందికి అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ థింగ్ ఒకటి మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. సో ఇక్కడ ఏంటంటే మనకు సెకండ్ క్వాలిటీ అని చెప్పేసి ఉండదు, ఓన్లీ ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది. ప్లస్ మళ్ళీ మన దగ్గర బ్రాండెడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అంటే మెటీరియల్స్ కూడా రా మెటీరియల్స్ కూడా బ్రాండెడ్గా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక మామూలుగా ₹1 ఎక్కువైనా కూడా మనకు దీంట్లో పెయింట్ వేస్తాం అనమాట. ఈ దీనికి బ్యాంబూ కర్టెన్స్కి పెయింట్ వేస్తాము, అది కూడా బ్రాండెడ్లో ఉంటుంది. ఈ రోప్ అనేది కూడా మనకు దీంట్లో 4mm 6mm దాంట్లో కూడా వేస్తూ ఉంటారు. సో మనం దీంట్లో కూడా మనం బ్రాండెడ్ కాటన్ రోప్ యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇది నెట్ అనుకున్నాం కదా, ఇది కూడా మనకు క్వాలిటీలో ఉంటుంది అనమాట. ఇది కూడా క్వాలిటీలో ఉంటుంది. నెక్స్ట్ మనకు నవారు ఇవన్నీ కూడా ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు మాత్రమే ఐడియా ఉంటుంది. సో ఆ ప్రైస్ ఏదైతే ఉంటుందో మీకు వర్తబుల్ ఉంటుంది అనమాట. మీరు పెట్టే అమౌంట్ కరెక్ట్గా వర్తబుల్ ఉంటుంది. 100% మేమైతే క్వాలిటీ అండ్ నెక్స్ట్ ఏంటంటే సర్వీస్ కూడా మనం అలాగే ఉంటుంది. విత్ ఇన్ ద హైదరాబాద్లో అయితే మనం ఫ్రీ ఇన్స్టాలేషన్ చేస్తాం. నెక్స్ట్ సర్వీస్ సపోర్ట్ కూడా మనం చూసుకోవాలి కదా, ఆ సర్వీస్ సపోర్ట్ అనేది కంప్లీట్గా మనం ఇస్తాము.
ఈ బిజినెస్లో వచ్చేసి మేము లాస్ట్ 8 years నుంచి ఉన్నాం కాబట్టి 100% మేము సర్వీస్ సపోర్ట్ ఇస్తాం. ఇప్పుడు మీరు డైరెక్ట్ మా దగ్గర తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మధ్యలో వేరే వాళ్ళు అంటే కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే మిగిలిన వాళ్ళు కూడా ఏదో స్టోర్ పెట్టేసుకొని మీకు మిడిల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం ₹1 కూడా మీరు అడ్వాన్స్ అంటే మామూలుగా ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ₹1 మీకు బెనిఫిట్ అవుతుంది, మాకు ₹1 బెనిఫిట్ అవుతుంది. ఇది అండి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి బండా స్మార్ట్ వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మనం చైన్ సిస్టమ్ లాగా పెట్టారు అనుకుందాం. వీళ్ళు బిజినెస్ పెట్టి వీళ్ళ కింద ఒకరు ఉండి అండ్ ఒక్క స్టోర్కి ఉంటే మీకు ఆ ఛార్జెస్ అనే అప్లైబుల్ అవుతుంది, అది ఏ బిజినెస్ అయినా సరే. కానీ వీళ్ళకంచి ఏంటంటే మీరు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మీ కాడికి ఐటమ్ వస్తుంది కాబట్టి మీకు ఆ ఛార్జెస్ అనేది ఎలిమినేట్ అయిపోతాయి. అందుకోసం ఇక్కడ మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ కూడా వస్తుంది అండ్ ఆల్సో డిఫరెంట్ డిజైనర్స్. ఇవే కాదు మస్కిటో నెట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో ఏదైనా కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కంపల్సరీ కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. బ్రో మాకు ఈ బ్యాంబో కర్టన్స్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఒకసారి చూపిస్తారా, ఎలా చేస్తారు అనేది? స్టిచ్చింగ్ ప్రాసెస్ ఇదంతా మేము చూస్తుంటే ఇప్పుడు చేస్తారు. సో దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో, అంటే ఎందుకు ఈ స్టిచ్చింగ్ ఇవన్నీ. ఓకే అండి, మనకు పెయింటింగ్ ప్రాసెస్ అయిపోయింది కదండి. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఇది స్టిచ్చింగ్ ప్రాసెస్ అనమాట. ఇలా మనకు బ్యాంబూ స్టిక్స్ అనేది ఇక్కడ కింద పెట్టేసుకున్నాము. దాని తర్వాత ఈ క్లాత్ ఈ కస్టమర్ ఆప్షన్ బట్టి మనం ఈ క్లాత్ వేసుకుంటాం అనమాట. ఈ క్లాత్ వేసుకున్న తర్వాత మనము ఇలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము. సో దీంట్లో ఒకటి ఏంటంటే ఇది కంప్లీట్గా హ్యాండ్మేడ్ అండి. హ్యాండ్మేడ్ ప్లస్ మళ్ళీ ఈకో ఫ్రెండ్లీ అనమాట. మనకి ఎక్కడ కూడా మనకు మెషినరీ వర్క్ అనేది యూజ్ చేయము, ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఇలా ముందట స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి నవార్ కనిపిస్తూ ఉంది కదా, ఈ నవార్ ఉంది కదా, ఈ నవార్ వచ్చేసి మనకు సైడ్లో కుట్టిస్తాం. సైడ్లో ఈ నవార్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకు మిడిల్లో కూడా ఒక నవార్ వస్తుంది అనమాట. ఇది స్టిచ్చింగ్ ప్రాసెస్ అండి ఇది.